2024 అసెంబ్లీ ఎన్నికల్లో అప్పుడు అధికారంలో ఉన్న వైఎస్ జగన్ను ఓడించేందుకు టీడీపీ జనసేనతో కలిసి బీజేపీ కూటమిని ఏర్పాటు చేసింది. జగన్పై పవన్ కళ్యాణ్ను ఎక్కుపెట్టారు. విపక్షాల ఓట్లు చీలకుండా చేసి జగన్ను ఓడించారు. దీంతో ఎన్డీఏ కూటమి ఏపీలో అధికారం చేపట్టింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, ఏ పార్టీ అయినా దేశంలో ఎక్కడి నుంచైనా ఎక్కడైనా పోటీ చేసే హక్కు ఉంటుంది కదా, మరి పవన్ కళ్యాణ్ తెలంగాణకు రావద్దు అనటానికి కారణం ఏమనుకోవాలి? రైట్ ఈవినింగ్ మాధవి, ఎవరైనా ఎక్కడైనా మన భారతదేశంలో రాజకీయ పార్టీగా నమోదు చేసుకొని యాజ్ పర్ ఈసీ రూల్స్ ప్రకారం ఎక్కడైనా పోటీ చేయొచ్చు, తమ రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టచ్చు, ప్రజలతో మమేక్యం కావచ్చు. ఆ యొక్క అవకాశం మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఉంది. సో అది పక్కన పెడితే దాన్ని ఎవరు కాదనట్లేదు. అప్పుడు అఫీషియల్ గా ఎవరు కూడా దాన్ని వద్దు రాజకీయంగా అని అనట్లేదు. కానీ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే జనసేన ఇక్కడ వచ్చి సో తెలంగాణ ప్రజల్లో ఒక విద్వేషాలు రెచ్చగొడుతుంది. ఎందుకంటే దీనికంటే ముందు ఇప్పుడు జరిగిన నిన్న ఇష్యూ కంటే ముందు కొన్ని ఇష్యూస్ జరిగాయి. పవన్ కళ్యాణ్ స్వయంగా తెలంగాణ యొక్క విభజన గురించి మాట్లాడడము, తెలంగాణ ఏర్పడ్డప్పుడు ఆ బాధతో నేను 11 రోజులు భోజనం చేయలేదు, ఉపవాసం ఉన్నాను అనే వ్యాఖ్యలు చేయడం, ఆ తర్వాత తెలంగాణ దృష్టి కోనసీమకు పడింది, అక్కడ కొబ్బరి చెట్లని కాలిపోయి అనడము, ఆ తర్వాత ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇష్యూ ఏదైతే ఉందో తన మీద కేసులు పెట్టారు, అక్కడ కంప్లైంట్ ఇచ్చారు, ఆయన అరెస్ట్ చేస్తారు. ఇలాంటి ఇష్యూస్ వల్ల టోటల్ గా ఇక్కడ ఏమవుతుందంటే తెలంగాణలో ఇక్కడ వచ్చి మళ్ళీ గతంలో ఏదైతే ఇష్యూస్ తీసుకొచ్చారో ప్రజల మధ్య ఆ విద్వేషాలు రెచ్చగొట్టి అవమానపరచు అంటే తెలంగాణ ప్రాంతాన్ని అవమానపరుస్తున్నారనే నేపథ్యంతో ఈరోజు అదే కారణంతో తెలంగాణ వాదులు లేదంటే ఇటు ఇక్కడ ఉన్న పార్టీలు కావచ్చు వీళ్ళు జనసేనను ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. అది ఇష్యూ. అయితే పొలిటికల్ గా అయితే రాజ్యాంగ పరంగా అయితే ఎవరైనా ఇక్కడ వచ్చి ఎక్కడైనా భారతదేశంలో తెలంగాణ కాదు చెన్నైలో కావచ్చు జమ్మూ కాశ్మీర్ ఎక్కడైనా పోటీ చేయొచ్చు. కానీ వీళ్ళ ప్రాబ్లం ఇక్కడ ఇవాళ విమర్శలు చేసిన కాంగ్రెస్ పార్టీ కానీ ఇంకెవరైనా విమర్శలు చేస్తున్నారంటే దానికి కారణం ఆయన చేసిన వ్యాఖ్యలు, ఆయన చేసిన ఏవైతే ఆరోపణలు ఉన్నాయో విమర్శలు ఉన్నాయో దాన్ని వీళ్ళు ఎక్కువగా హైలైట్ చేస్తున్న పరిస్థితి. రైట్ రాజ్ కుమార్, మరి ఈ పవన్ రావటం వెనుక బీజేపీ ప్లాన్ ఏమైనా ఉంది అని అనుకోవచ్చా? ఎందుకంటే తెలంగాణలో పాగా వేసేందుకు మరి పవన్ బీజేపీ పావుగా వాడుకుంటుంది అని కూడా అంటున్నారు కదా, దీని గురించి? ఖచ్చితంగా మాది ఇప్పుడు మనం చూస్తున్నాం. గడిచిన ఈ మే నెలలో హైదరాబాద్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చారు. నరేంద్ర మోడీ హైదరాబాద్ కు వచ్చారు, కానీ ఏపీకి సంబంధించిన డిప్యూటీ సీఎంను కలవడము, ముఖ్యమంత్రిని కలవడము, చాలాసేపు వాళ్ళతో డిస్కస్ చేయడము అదొక అంశం అయితే, తర్వాత ఇక్కడ లోకల్ గా ఈ తెలంగాణలో కూడా ఏపీలో ఎట్లయితే అటు చంద్రబాబు ఇటు జనసేనను ఉపయోగించుకొని ఇప్పుడు ఎన్డీఏ కూటమి అక్కడ అధికారంలోకి వచ్చింది. బీజేపీ పెద్దగా ప్రభావం లేకపోయినప్పటికీ ప్రభావం చేయలేకపోయినప్పటికీ వీళ్ళ కూటమితో మొత్తం మీద అక్కడ అధికారంలో ఇప్పుడు ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది అక్కడ ఆంధ్రప్రదేశ్ లో. సేమ్ అదే ప్లాను తెలంగాణలో కూడా వర్కౌట్ అవుతుందేమో అని దాని మీద ఇప్పుడు బీజేపీ పెద్దలు, ఢిల్లీ పెద్దలు, ముఖ్యంగా మోడీ అమిత్ షా ప్లాన్ చేస్తున్నట్టు కనబడుతుంది. ఎందుకంటే తెలంగాణలో పార్టీ బలాలంటే ఒంటరిగా బీజేపీ ఎప్పుడు కూడా ముందుకెళ్ళిన సందర్భం లేదు. ఇంతవరకు ఒక్కసారి కూడా అధికారం రాలేదు రాష్ట్రంలో. ఎంపీలు హైయెస్ట్ ఎంపీలు ఇప్పుడు 8 వచ్చాయి. సో ఇక రాబోయే రోజుల్లో ఆ ఎంపీల సంఖ్య పెరగాలి. 17 ఎంపీలు ఉన్నాయి, కనీసం ఒక 14 అన్న ఎంపీలు రావాలి. తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఇక్కడ కూడా తెలంగాణలో కూడా బీజేపీ ప్రభుత్వం రావాలి అంటే కనీసం ఎన్డీఏ కూటమి రావాలంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ దించాలి. ఎందుకంటే టీడీపీకి అంత లేదు. ఎందుకంటే టీడీపీకి అక్కడ ఏపీ షిఫ్ట్ అయిన తర్వాత టీడీపీ క్యాడర్ అంతా కూడా కొంత బీఆర్ఎస్ వైపు, కొంతమంది కాంగ్రెస్ వైపు, కొంతమందికి బీజేపీ వైపు వెళ్ళిపోయారు. సో అదంతా కూడా చెదిరిపోయింది. ఇప్పుడు అది కన్స్ట్రక్షన్ కావాలంటే చాలా టైం పడుతుంది. సో ఇప్పుడున్న బీజేపీకి మోడీకి ఉన్న ఒకే ఒక అవకాశం పవన్ కళ్యాణ్. సో పవన్ కళ్యాణ్ కనుక
తెలంగాణకు రప్పించి పవన్ కళ్యాణ్ కొంచెం రాజకీయంగా లిఫ్ట్ చేస్తే, కొంచెం ప్రాధాన్యత ఇస్తే, ఇక్కడ కూడా ఎలక్షన్స్ లో జనసేనను మెల్లగా లోకల్ ఎలక్షన్స్ లో మెల్లగా పోటీ చేస్తే రాబోయే జనరల్ ఎలక్షన్లకు, ఇప్పుడు ప్రస్తుతానికి జిహెచ్ఎంసీ ఎలక్షన్ ఉన్నాయి, 3 కార్పొరేషన్లు వచ్చాయి. ఈ 3 కార్పొరేషన్లో వీళ్ళు జనసేనను దించేసి పోటీ చేయించి ఆ తర్వాత రాబోయే ఎలక్షన్ లో ఖచ్చితంగా జనసేనని ఒక కీ రోల్ గా వాడుకునే అవకాశం మోడీ ఆలోచన చేస్తే కనబడుతుంది. అందులో భాగంగానే మొన్న మోడీ చాలాసేపు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఎందుకంటే ఆ పవన్ కళ్యాణ్ కు కొంత క్రేజ్ ఉంది, హీరో కాబట్టి. ఆ తర్వాత యూత్ లో ఎక్కువగా ఇప్పుడు జెన్జీ అనేది చాలా కీలక పాత్ర పోషింది గవర్నమెంట్ రావడానికి. తమిళనాడులో విజయ్ చూసాం, ఎక్కువగా జెన్జీ వాళ్ళే ఎక్కువ ఓట్లు వేశారు. ఈ పాత తరం వాళ్లకు ఓట్లు వేయట్లేదు, యూత్ కొత్త వాళ్ళకు ఓట్లు వేస్తున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ కు ఎంతో కొంత ఓట్ బ్యాంకింగ్ వచ్చే అవకాశం ఉంది. అది బీజేపీకి ఉపయోగపడుతుందని దీని వెనుక తెలంగాణకు జనసేన రావడానికి, పవన్ కళ్యాణ్ ఎంట్రీ తీసుకోవడానికి ఖచ్చితంగా బీజేపీ పెద్దల హస్తం, ముఖ్యంగా మోడీ అమిత్ షా హస్తం ఉందనేది టాక్ అయితే వినబడతా ఉంది. మరి రాజ్ కుమార్, 2029 అసెంబ్లీ ఎన్నికల వేడంతా కూడా ఇక్కడ తెలంగాణలో కూడా మొదలైపోయిందని అనిపిస్తోంది, మీరేమంటారు? కరెక్ట్, ఎగ్జాక్ట్లీ స్టార్ట్ అయింది. ఎందుకంటే ఒకవైపు కవిత కూడా ఒక పార్టీ పెట్టింది, రీసెంట్ గా స్టార్ట్ అయింది. ఆల్రెడీ బీజేపీ, ఇటు కాంగ్రెస్, ఇటు వీళ్ళందరూ కూడా, బీఆర్ఎస్ కూడా ప్రజా ఉద్యమాలు చేస్తుంది. ఎందుకంటే ఇక 2.5 years ఉంది. 2.5 years లో ఇంకా వీళ్ళు ఏ పోరాటాలు చేసినా ఒక సంవత్సరం మాత్రమే. సంవత్సరంలో ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి వీళ్ళు ప్రూవ్ చేసుకోవాలి, మేము పక్షాన మేము ఉన్నామని. ఏ పార్టీ అయితే ప్రూవ్ చేస్తుందో, ఏ పార్టీ అయితే కాన్ఫిడెన్స్ తీసుకుంటుందో ఆ పార్టీకే జనాలు ఓట్లు వేసే అవకాశం. అంటే ఇంకా ఒక సంవత్సరం నుంచి ఏడాదిన్నర మాత్రమే వీళ్ళకు ప్రజల్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంది. అంటే మీరు అన్నట్టుగా పొలిటికల్ హీట్, అంటే జనరల్ ఎలక్షన్ హీట్ స్టార్ట్ అయింది. ఎందుకంటే ఒక దాదాపు సంవత్సరం ఎలక్షన్ వరకే ఉంటది. ఈ టికెట్లు ఇవ్వడము, బీఫాములు, తర్వాత ఈ స్క్రూటీని, అవన్నీ ఉంటాయి. కాబట్టి ఏ పార్టీకైనా ఉన్నది ఒక సంవత్సరంన్నర మాత్రమే. కాబట్టి హాఫ్ ఆఫ్ ది ఇయర్ అయిపోయింది, 5.5 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు అయిపోయింది. కాబట్టి ఈ 2.5 సంవత్సరాలు చాలా కీలకం. ఏ పార్టీ అయినా అధికారం రావాలంటే ఈ 2.5 సంవత్సరాలు చేసే పనులే. ఈ పైన 2.5 సంవత్సరాలు వదిలిపెట్టేస్తే ఇప్పుడు నెక్స్ట్ 2.5 years లో ఎవరు చేస్తారు, ఏం చేస్తారు అనేది చాలా ముఖ్యం. ఇప్పటి వరకు చేసింది అందరు మర్చిపోతారు. ఇప్పుడు రాబోయే 2.5 సంవత్సరాలలో ఏ పార్టీ ఎలా చేస్తుంది, ప్రతిపక్షం చేస్తుందా లేకపోతే అధికార పక్షం చేస్తుందా, వచ్చే జనసేన చేస్తుందా లేకపోతే కవిత చేస్తుందా. అందుకే వీళ్ళందరూ చూస్తున్నాం, ప్రతిరోజు ఇప్పుడు ప్రజాక్షేత్రంలో రావడానికి, ప్రజా సమస్యలపై మాట్లాడడానికి అన్ని పార్టీలు ఉవ్విళ్ళూరుతున్నాయి. అందులో భాగంగా జనసేన కూడా 2.5 years ఉండడంతో తను కూడా గ్రౌండ్ వర్క్ చేయాలి. కాబట్టి ఆ గ్రౌండ్ వర్క్ కోసం ఈ యొక్క జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉపయోగించుకుంటుంది అనేది మనకు సమాచారం వస్తుంది. రైట్. మరి అంటే ఈ బీఆర్ఎస్ కానివ్వండి లేకపోతే కాంగ్రెస్ కానివ్వండి, వీళ్ళు ఈ పవర్ని అడ్డుకోవటం ద్వారా ఆ జనసేన పార్టీకి ప్రచారం కల్పించినట్లు అవుతుందని అనుకోవట్లేదా? ఎస్, అంటే ఒక్కొక్కసారి మిస్ఫైర్ కూడా అవుతుంది మాధవి. ఒక్కొక్కసారి ఏదో అనుకుంటే ఏదో అవుతుంది. వాస్తవానికి అయితే కొన్నిసార్లు ఎక్కువ సార్లు మిస్ఫైర్ అయ్యే అవకాశాలు కొంతమంది మనం చూసాం. జగన్ జైల్లో పెట్టారు, అదేదో ఉపయోగపడుతుంది అనుకున్నారు కానీ మిస్ఫైర్ అయింది, అధికారులకు వచ్చారు. మళ్ళీ చంద్రబాబును జైల్లో పెట్టారు, అదేదో ఉపయోగపడుతుంది అనుకున్నాడు జగన్, కానీ అది మిస్ఫైర్ అయింది. ఒక్కొక్కసారి రాజకీయాల్లో ఏమైందంటే వేసిన ప్లాన్స్ ఉల్టా అయిపోతాయి. సో ఇవాళ కూడా ఇప్పుడు నిన్న జరిగిన సంఘటన కూడా కాంగ్రెస్ లో ఆల్రెడీ కొంత స్టార్ట్ అయింది. కాంగ్రెస్ పార్టీలో ఎక్కువగా, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎదురుదాడి చేసింది, బీఆర్ఎస్ పెద్దగా టచ్ చేయలేదు. బీజేపీ, బీఆర్ఎస్ దీన్ని సైలెంట్ గా ఉంది, ఏదో ఒకళ్ళిద్దరు లీడర్లు అలా మాట్లాడారు. ఇవాళ కేటీఆర్ మీట్ ది ప్రెస్ లో ఒక ప్రశ్న అడిగితే టచ్ చేశారు తప్ప కాంగ్రెస్ మాట్లాడినట్టుగా బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ మాట్లాడలేదు. కానీ ఖచ్చితంగా ఇండైరెక్ట్ లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కు వీళ్ళు ఒక స్కోప్ ఇచ్చినట్టే, ఒక స్పేస్ ఇచ్చినట్టే. ఎందుకంటే నిన్న ఆల్రెడీ పవన్ కళ్యాణ్ అన్నాడు, ఇంతవరకు అసలు నాకు ఆలోచనే లేదు తెలంగాణలో యాక్టివిటీ చేయాలని, కానీ ఇక నుంచి ఈ రోజు చెప్తున్నా, నన్ను అడ్డుకున్నారు కదా, ఇక నేను చూపెడతా అని చాలా చేశారంటే రెచ్చగొడితే కొంచెం ఆయన ఉద్వేగపూరితంగా ఉండే యాటిట్యూడ్. మనం నిన్న కూడా లైవ్ లో మనం మాట్లాడుకున్నాం, ముందే చెప్పాం మనం, ఖచ్చితంగా ఈ రోజు ప్రసంగంలో ఉద్యోగపూరితంగా ఉంటుంది, పోటీ చేస్తానని చెప్తాడు. ఎందుకంటే అడ్డుకున్నారు కాబట్టి, మీరెవరు అడ్డుకోవడానికి అనే ఒక డిసిజన్ ఇవాళ తీసుకున్నాడంటే కారణం వీళ్ళు అడ్డుకోవడానికే. పర్మిషన్ ఇవ్వలేదు, పోలీసులు ఇవ్వలేదు, కోర్టు ఇవ్వలేదు, అది ప్రభుత్వం సహకరించలేదు. ఇండైరెక్ట్ దాని వెనుక ఖచ్చితంగా గవర్నమెంట్ ఉంటుంది, అందరూ తెలుసు ఆ విషయం. అయితే ఈ అడ్డుకోవడం వెనుక ఏమైందంటే తనకు ఒక స్పేస్ దొరికినట్టు అయింది. ఒకవేళ ఆయనకు ఎలాంటి ఆటంకం లేకుండా మీటింగ్ జనసేన అంటే ఇంత అడావుడు ఉండకపో, ఇంత గందరగోళం ఉండకపో, ఇంత వివాదాలు ఉండకపో, సైలెంట్ గా వాళ్ళు చిన్న మీటింగ్ పెట్టుకుని వెళ్ళిపోదురు. కానీ వాళ్ళు ఎప్పుడైతే నో అన్నారో, పర్మిషన్ లేదు అన్నారో, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కొంత హట్ అయ్యాడు. ఆ హట్ టైంలో భాగంగానే నేను ఖచ్చితంగా నా పార్టీ, నేనంటే జనసేన ఖచ్చితంగా తెలంగాణలో
పోటీ చేయబోతుంది రైట్ అంటే సో దీని అంతటి కారణం వీళ్ళు అడ్డుకోవడమే ఆయనకు ప్లస్ పాయింట్ అయింది, మైనస్ కాదు. ఇవాళ పవన్ కళ్యాణ్ కు మైనస్ కాదు ప్లస్ అయింది. ఏమన్నా మైనస్ అయిందంటే కాంగ్రెస్ కి అయింది, కొంత మైనస్ అంటే ఒక 20% రైట్ థ్యాంక్ యూ రాజ్ కుమార్.